మీరు నిజంగా అడుగుతున్నారా ఆట పట్టిస్తున్నారా నా అనుమానం. నిజంగానే అడిగాను, తొందరగా తీసుకురండి. ఇంత రాత్రిపూట అందమైన వయసులో ఉన్న అమ్మాయి పూలు అడిగిందంటే డౌటే లేదు. హలో, ఏంటండి మీలో మీరే ఏదో అనుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఓసారి గిల్లండి. గిల్లాలా? ఎందుకు? ఇది కల నిజమో తెలియాలి కదా. చెయ్యిలా ఇవ్వండి. ఇదేంటండి ఇంత గట్టిగా గిల్లారు? గట్టిగానా? ప్రేమగా గిల్లాను. ప్రేమ? అబద్ధమా? మీరింకా వెళ్ళి పూలు తీసుకుని వస్తారా? ఏంటి ఆకలిపోతున్నారా? మరి మరి మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులు, కనకాంబరాలు, బంతి, చామంతి, గొండుమల్లి, జాజిమల్లి, సంపంగి, లిల్లీ, సన్నజాజులు, విరజాజులు, నందివర్ధనం, ఇంకా రోజా పూలు. ఏంటండి ఆ పేర్లు? పూలండి. ఇన్ని పూల పేర్లున్నాయని నాకిప్పుడే తెలిసింది. అంటే ఫస్ట్ టైం అడిగారు కదా అందుకని. బాబు, మీకు నచ్చిన పూలు తీసుకురండి, త్వరగా వెళ్ళండి. అయ్యయ్యో ఆగలేకపోతుందే. వెళ్ళండి, పక్క వీధిలో వరలక్ష్మి దగ్గర దొరుకుతాయి. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను, 2 minutes లో వచ్చేస్తాను. పూలే కదా తీసుకురమ్మన్నాను, ఎందుకు అంతలా మెలకలు తిరిగిపోతున్నాడు? ఏదైతేనే నా పని జరిగిపోయింది. జానకి, జానకి, కాస్త మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నానండి. రాయ్, ఆగక్కడ. ఏమైంది బా? ఆ దరిద్రాన్ని లోపలికి తీసుకురావద్దు, అక్కడే వదిలేసరా. చెప్పేది నీకేరా, తెలుగులోనే చెప్పాను, అర్థం కావట్లేదా? అలాగే బా. ఒరే రాముడు, ఏమిట్రా అవి? వాటి గురించి చెప్పడానికి గాని వాటి గురించి మాట్లాడుకోవడానికి గాని నాకు ఇష్టం లేదు. ఏమిట్రా అంత ఇష్టం లేనివి అందులో ఏమున్నాయి? ఒరే చిట్టి, ఇంట్లోకి తీసుకురాకుండా బయటే వదిలేసిన ఆ వస్తువులేమిటో నువ్వైనా చెప్పరా. అదండి, అది రేపు సుభద్రోదిని పిండ ప్రధాన కార్యక్రమానికి కావాల్సిన వస్తువులండి. ఏమన్నావురా? ఏమన్నావు? వదినా బావాది వాళ్ళకి మనకి మధ్య ఎలాంటి పిలుపులు ఎలాంటి వరుసలు ఉండకూడదని ఎన్నోసార్లు చెప్పాను, అర్థం కావట్లా? వాళ్ళు నా దృష్టిలో చచ్చిపోయారంటే మీ అందరి దృష్టిలో కూడా చచ్చిపోయినట్టే. ఇంకెప్పుడు అలా పిలవలే బా. ఒరే ఒరే రాముడు, 20 సంవత్సరాల నుంచి పిండ ప్రదానం చేస్తూ ఏమి సాధించావురా? పగని సాధిస్తున్నాను. ఎవరిని ఉద్ధరించడానికి? ఎవరిని ఉద్ధరించడానికి కాదు, నా శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. ఒరే, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నావురా? ఒరే, నీ
కోపం వస్తే నన్ను కూడా చంపేసి నాకు కూడా పిండం పెట్టేరా. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీకు కూడా అదే గతి పడుతుంది, అందులో సందేహం లేదు. ఏంటి చంపుతావురా? నన్ను చంపుతావురా? ఏది నన్ను చంపే, నన్ను కూడా చంపేరా, చంపే. నిప్పుల మీద మీరే అన్ని ఆజ్యం పోతున్నారా? బామ్మ నువ్వు ఊరుకో బామ్మ, అనవసరంగా ఎందుకు నాన్న రెచ్చగొడుతున్నావు? నువ్వు ఉండు పద్దు, నాన్న చేతిలో చావాలనిపిస్తుందేమో, వదిలే. అవునే అవును, నీ చేత మాటలు పడాలని, నీ తండ్రి చేతిలో పైకి పోవాలని నాకు రాసి పెట్టుందేమో. అందుకే అందుకే ఇలా రెచ్చిపోతున్నానే. ఒరేయ్ రావుడు, దానికి మొగుడున్నాడు, కొడుకు ఉన్నాడు, రేపు దాని కొడుకు వస్తున్నాడు. ఆ వెంకటేశ్వర్లు వచ్చిన రోజునే నువ్వు అలాంటి తప్పుడు కార్యాలు జరిపిస్తే వాడు చూశాడే అనుకో, వాడు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించరా. దాని కొడుకు వస్తున్నాడని నీకెవరు చెప్పారు? అందరూ అనుకుంటుంటే విన్నాన్రా. వాడు పోయాడనుకున్నాను, ఇంకా బతికే ఉన్నాడా? బతికున్నోళ్ళకి పిండాలు పెట్టడం, దండలు వేయటం నీకు అలవాటేగా. వాడికి కూడా ఒక పిండం పెట్టేరా, పెట్టేయి. వాడు కూడా నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు. వచ్చే సంవత్సరం నుంచి నువ్వు చెప్పినట్టు వాడికి కూడా పిండం పెడతా. పగకు ప్రతీకారానికి కూడా ఒక హద్దు ఉంటుందిరా. నా ప్రేమకి హద్దులు లేకుండా దాన్ని పెంచాను, అందుకే నేను పడే బాధ కూడా దాని కొరకు కళ్ళారా చూడాలి. చిన్నప్పుడే చూపించావు కదరా. అప్పుడు కాదు, ఇప్పుడు ఇప్పుడు చూడాలి. వాడి తల్లి చేసిన తప్పు గురించి వాడికి తెలియాలి. తెలుస్తుంది. వాళ్ళని వద్దనుకున్నారు, వదిలేశారు, గోడ కూడా కట్టేశారు. ఇక చాలండి, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇక నేను ఆపండి. ఒరే రాముడు, నీ భార్య చెప్పింది కూడా నిజమే. నీకు కూడా పెళ్లిడికొచ్చిన పిల్లలున్నారు. ఈ ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు చాలా ఉన్నాయి. బతుకున్న చెల్లెలకు దండ వేశారని పొరుగురోళ్ళకి తెలిస్తే నీకు దండం పెడతారనుకున్నావా? శాపనార్థాలు పెడతారా? ఒరే, అది మన కుటుంబానికి మంచిది కాదురా. అవునండి, మా అమ్మగారు చెప్పింది నిజమే. నా మాట వినండి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక వదిలేయండి. వాళ్ళ విషయం వద్దండి. ఏంటి నాన్న ఇది? మేం పుట్టాకమ్మ మీద మీరెప్పుడూ చేయి చేసుకోవడం మేం చూడలేదు. అలాంటిది ఏంటి నాన్న ఇది? జానకి, ఆ దరిద్రపు దాన్ని మళ్ళీ మళ్ళీ వెనకేసుకొచ్చావంటే కొట్టడం కాదు, చంపేస్తా. ఏంటి నాన్న మాటలు? ఈ రోజు నా మనసులో ఉన్న ఒక మాట చెప్తాను, వినండి. నా పగ చల్లారడం కోసం దానికి ఉత్తుత్తి పిండం పెట్టడం కాదు, అది నిజంగా చచ్చిన రోజున అసలైన పిండం పెట్టాలని ఎదురు చూస్తున్నాను. ఏంటి నాన్న, అత్త మీద నీకు కోపం, ద్వేషం ఉన్నాయని తెలుసు, కానీ తను నిజంగా చనిపోవాలని అనుకునేంత ద్వేషం ఉందని మేము ఊహించలేదు నాన్న.
నేను దాని చావు కోసమే సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టు. తొందరలోనే చూస్తాను కూడా. ఇంకా చాలు చాలు నాన్న. పద్మావతి, ఈ ముసలిదాన్లా మీ అమ్మలా నన్ను ఎదిరించే ధైర్యం సాహసం చెయ్యకు. అది నీకు మంచిది కాదు. అవును, నాన్న కోపం చల్లారాలంటే రేపు ఈ కార్యక్రమం జరగాల్సిందే. పక్కింటి వాళ్ళకు కూడా ఎప్పట్లాగా పిండం పెట్టాల్సిందే. వీలైతే ఆ వెంకటేశ్వర్లు గారికి కూడా పిండం పెట్టేయండి నాన్నగారు. ఒక పని అయిపోతుంది. ఒక దండ, ఒక ముద్ద అన్నం, అంతే కదా. పోయేదేముంది? అలివేలు నోరు పోయి. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే బాగుండదు. ఒక్కసారి కాదు, 100 సార్లైనా అంటాను. తోడు పుట్టిందని కూడా చూడను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నా కోపం తెప్పించుకో. తెప్పిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావని అడుగుతున్నాను. ఆగండి. వాళ్ళ గురించి మీరెందుకు గొడవ పడుతున్నారు? ఇంకెవరు ఈ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. రేపు కార్యక్రమం జరుగుతుంది, అంతే. 14 ఏళ్ల తర్వాత వస్తున్న దాని కొడుక్కి నేనిచ్చే బహుమతి ఆ పిండ ప్రదానం. ఇక దీని గురించి ఎవ్వరూ మాట్లాడతారు. సుభద్ర, రా. తన పగ సల్లాల్చుకోవడం కోసమో తుట్టు కోసమో బావ 20 సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తున్నాడు. తెలుసుకోనివ్వండి. వద్దని మనం అడగటం, బావ అడగటం, చివరికి ఈ రోజు అక్క మీద చెయ్యి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అవసరం బ్రతికున్న మనుషుల్ని చంపేయడం కళ్ళారు చూస్తూ ఎలా భరించగలవురా? ఈకెన్ని సంవత్సరాలు ఈ పాపం దిగిమింగాడ్రా. నాన్న కోరినట్టు ఆ ఇల్లు నిజంగా శ్మశానం అయ్యేంత వరకు. వసే వసే, నీకేం పోయే కాలం వచ్చిందే? నువ్వు కూడా వాళ్ళలాగే తయారయ్యావు. అమ్మ అలివేలు, అందరూ 2 కుటుంబాలు కలవాలని కోరుకుంటున్నావు. నువ్వు కూడా అదే జరగాలని కోరుకో అమ్మా. కలలో కూడా అలా అనుకోను. నాన్న పగే నా పగ, వాళ్ళ నాశనం నేను కూడా కళ్ళారా చూడాలి. ఊరుకో అమ్మా, ఊరుకో జానకి, ఊరుకో అమ్మా, ఊరుకో జానకి. మన చేతుల్లో ఏముంది చెప్పు? మనం చెప్తే మాత్రం వాడు ఊరుకుంటాడా? ఊరుకో అమ్మా. పెళ్లి రోజు నాడు మనం ఎక్కడ సంతోషంగా ఉంటామోనని మీ అన్నయ్య మనల్ని బాధ పెట్టడం మామూలే కదా. ఇంకెందుకు ఈ కన్నీళ్ళు? అన్నయ్య తిట్టినందుకు బాధతో వస్తున్న కన్నీరు కాదండి, మరి ఆనంద భాష్పాలు. ఆనంద భాష్పాలా? అవునండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సంవత్సరంలో అన్నయ్య ఎన్ని రోజులు నన్ను మర్చిపోయినా పెళ్లి రోజు నాడు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు. నా చెడు కోసం అన్నయ్య పిండం పెట్టినా అది నా మంచి కోసం చేస్తున్న పూజ అని నేను అనుకుంటాను.
అన్నయ్య మీద ఒక చెల్లెలికి ఉండే ప్రేమకి పరాకాష్ట ఇది. నీలా ఎవ్వరూ ఆలోచించలేదు. అన్వేను నన్ను పూలు అడగటం ఏంటి? అసలు నన్ను చూస్తేనే మండిపడుతుంది కదా. అలాంటిదే ఈరోజు ఓ మై గాడ్, అసలు ఇది నిజమా కదా? అయితే నిజమే నిజమే. ఆ, ఏమి పరిమళం, ఏమి పరిమళం. మీరొక్కరే ఆ వాసన అనుభవించకపోతే ఆ పూలని నా తలలో పెట్టొచ్చు కదా. ఏంటి? పూలు నా తలలో మీ చేత్తో పెట్టొచ్చు కదా అని అడుగుతున్నాను. ఈరోజు ఈ షాకుల మీద షాకులు ఏంటి, వరాల మీద వరాలేంటి? నాకేం అర్థం కావట్లేదు. మాటలు తర్వాత ముందు పువ్వులు పెట్టండి. అవి ఫెయిలు. నేను ఒక మాట అడగనా? అడగండి. ఈరోజు ఒకేసారి నీలో ఇంత మార్పు ఏంటమ్మా? నాకు అదే అర్థం కావట్లేదు. బహుశా మీతో ఒక పూట చేసిన ప్రయాణమే ప్రేమ ప్రయాణం అయిందేమో. ఏంటి ప్రేమ ప్రయాణమా? అవును వెంకీ గారు, నాకు తెలియకుండానే నా మనసులో మీ మీద ప్రేమ మొదలైంది. నిజమా? అవునండి. ఇంకా ఆరాధన మొదలైంది. ఇప్పటికైనా పువ్వులు పెడతారా? నువ్వు ఇంత ప్రేమగా అడిగాక కాదంటానా? అటు తిరుగు. ఈ పువ్వులు నీ గురుల్లో పెట్టి నా చేతులు ఈరోజు ఎంత అదృష్టం చేసుకున్నాయి. నిజంగా నాకు ఇదంతా ఒక కళ ఉంది. నిజాలని కూడా కలలని భ్రమపడడం ఎందుకు? అవునవును, ఇంత మంచి దృశ్యాలను ఊహగా భ్రమించకూడదు. అయిందా? ఏంటి? అదే మీ వర్ణన. అయ్యింది. మరి ఎలా చూస్తారేంటి? ఇంకేం చేయాలి? అలా దగ్గరగా వచ్చి పువ్వుల వాసన చూసి ఆ తర్వాత తర్వాత వెనక నుంచి కౌగిలించుకొని వచ్చి పాడపోండి అని నేనే చెప్పాలా? వద్దు, ఇంకేం చెప్పద్దు. మిగిలినంతా నేనే చూసుకుంటాను. ఇప్పుడు వరకు నేను సినిమాలో చూసిన రొమాంటిక్ సీన్స్ అన్ని మిక్సీలో వేసి నాలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ని బయటకు తీస్తాను. సైగతో సైన్యం నడిపించే వాడిపై